విశాఖ నగర పోలీసుల ఆధ్వర్యంలో మార్చి నెలకు సంబంధించిన ప్రాపర్టీ రికవరీ మేళాను పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. నగర పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి, ఐపీఎస్, అదనపు జిల్లా మేజిస్ట్రేట్ హోదాలో డీసీపీ, క్రైమ్స్, కె. లతా మాధురి, ఐపీఎస్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న సొత్తును బాధితులకు తిరిగి అందజేశారు. కేసులను విజయవంతంగా ఛేదించి సొత్తు రికవరీ చేసిన అధికారులను సిపి అభినందించారు. మన ప్రాపర్టీ రిఫండ్ మేళా మేము నిర్వహిస్తున్నాము. పోయిన నెలలో 67 కేసులు డిటెక్ట్ చేసి ఛేదించి 83 మంది అఫెండర్స్ని అరెస్ట్ చేసి 1,95,263 రూపాయల విలువైన వస్తువులు రికవర్ చేసి ఇప్పుడు రిటర్న్ చేయడం జరుగుతున్నది. అందులో బంగారం 926.555 గ్రాములు, వెండి 3 కేజీలు 520.94 గ్రాములు, క్యాష్ 4,77,013 రూపాయలు, 12 మోటార్ సైకిల్, 1 ఆటో, 1 లారీ, 312 మొబైల్ ఫోన్, 1 ల్యాప్టాప్ అండ్ కోల్ బ్యాగ్, లారీతో కోల్ దొరికింది 33 టన్. సో ఈ రికవరీ చూస్తే మ్యాక్సిమం రికవరీ గాజువాక పోలీస్ స్టేషన్, క్రైమ్ పోలీస్ స్టేషన్ 23,77,500 రూపాయలు. నంబర్ 2 పిఎం పాలెం 10,45,000. మూడోది 3 టౌన్ 8,22,000 రూపాయలు విలువైన సామాన్లు వాళ్ళు రికవర్ చేశారు. అండ్ ప్రాపర్టీ రికవరీ చూస్తే మన జనవరి అండ్ ఈరోజు వరకు మనం టోటల్ బెనిఫిషియరీస్ 8,678 బెనిఫిషియరీస్కి మనం ప్రాపర్టీ రికవరీ చేసి ఇస్తున్నాం. టోటల్ ప్రాపర్టీ రికవర్ చేశాము 20,93 లక్షల రూపాయలు. అండ్ కంపారిజన్ చేస్తే కూడా లాస్ట్ సెప్టెంబర్ నుండి చూస్తే సెప్టెంబర్ 1,10,00,000, అక్టోబర్ 1,12,00,000, 3,000, నవంబర్ 1,01,00,000, డిసెంబర్ 1,07,00,000, జనవరి 1,02,00,000, ఫిబ్రవరి 1,12,00,000, 1,1000 రూపాయలు. ఈసారి లాస్ట్ 6 మంత్స్ కంటే ఎక్కువ అమౌంట్ 1,12,99,000 రూపాయలు, ఆల్మోస్ట్ 1,13,00,000. సో ఈ మంచి పని చేసిన డీసీపీ క్రైమ్స్, ఏసీపీ క్రైమ్స్, క్రైమ్లో వింగ్లో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, ఏఎస్ఐస్, హెడ్ కానిస్టేబుల్, హోంగార్డ్స్ అందరికీ నేను సభముఖంగా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సిపి సార్కి జస్ట్ చిన్న ఆన్లైన్ కంప్లైంట్ ద్వారా నాకు ఈ మొబైల్ దొరికింది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా థ్యాంక్ యూ సిపి సార్ గారికి. మేమందరం రుణపడి ఉన్నాం సార్. మేము ఈరోజు ఆనందంగా ఉన్నామంటే మీ వల్లే సార్. మీ అందరికీ చాలా ధన్యవాదాలు. ఇట్స్ సిపి సార్ అండ్ డీసీపీ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపన్. నేను డాక్టర్ సుష్మా అండి. యాక్చువల్లీ ఐ లాస్ట్ మై డైమండ్ నెక్లెస్. నేను నోటీస్ చేసిన వెంటనే నేను 4 టౌన్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఆల్ ద పోలీస్ ఆఫీసర్స్ వేర్ సో ప్రాంప్ట్ అండ్ విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా షోరూమ్ ఓపెన్ చేసిన రోజునే సాయంత్రం క్లోజింగ్ టైంలో మేము 5 చైన్స్ షార్టేజ్ వచ్చాయని ఐడెంటిఫై చేశాము. ఇమీడియట్ గా సుపీరియర్స్ కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. టెక్నికల్ థింగ్స్ యూజ్ చేసి ఐడెంటిఫై చేసి చైన్ కూడా దాంట్లో 1 మిల్లీగ్రామ్ కూడా మిస్ కాకుండా మాకు మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేశారు. మేము చాలా రుణపడి ఉంటాం. మనస్ఫూర్తిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ఎస్పెషలీ సిపి గారికి, ఎందుకంటే
లీడర్ బట్టే టీం పనిచేస్తుందని మేము నమ్ముతాము, బికాస్ వీఆర్ ఇన్ సేల్స్. సో సార్ గైడెన్స్లో డిపార్ట్మెంట్ చాలా ముందుకు దూసుకెళ్తాం. గౌరవనీయుల సిపి గారికి, డీసీపీ మేడం గారికి, ఏసీపీ మేడం గారికి నేను చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను, చాలా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాను. యాక్చువల్గా మా తోడేళ్ళు చనిపోవడం జరిగింది. మేము సడన్గా ఆ షాక్లో ఉండి అక్కడికి వెళ్ళడం వలన నైట్ మా ఇంటికి తాళం వేసుకు వెళ్ళిపోయాము. ఆ మిడ్ నైట్లో మా ఇంట్లోని చోరీ జరిగి మొత్తం ప్రాపర్టీ అంతా కోల్పోయాము. ఆ నెక్స్ట్ డే మేము చూసేసరికి ఇల్లంతా తీసి తాళం పగలగొట్టేసి ఉన్నది. మేము ఇమీడియట్గా పెందుర్తి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయడం జరిగింది. పి గారిని, మేడం గారిని కలవడం మాకు చాలా సహకరించారు. మొత్తం అంతా ఆల్మోస్ట్ అంతా కోల్పోయాం మేము. కాబట్టి క్రైమ్ డిపార్ట్మెంట్ మేము చాలా రుణపడి ఉంటామని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను.